రౌడీలు ఉన్నారంటే ఒక రౌడీ ఒక పార్టీలో ఉంటే ఇంకో రౌడీ ఇంకో పార్టీ షెల్టర్ తీసుకోవడం ఏళ్ల తరబడి సాగుతుంది. దానికి ఆజ్యం పోసిందే తెలుగుదేశం పార్టీ. మొట్టమొదట ఒక సెక్షన్ ఆఫ్ రౌడీలను వీళ్ళు చేర్చుకున్నారు, కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్న రౌడీలని. అట్లాగే కాంగ్రెస్ రౌడీలు వర్సెస్ తెలుగుదేశం రౌడీలు నడిచింది, ఏళ్ల తరబడి సాగింది. ఇప్పటికీ అది కాంగ్రెస్ ప్లేస్లోకి వైసీపీ వచ్చింది అంతే. ఇప్పుడు ఎవడైతే అధికారంలో ఉంటాడో వాడి ప్రాపకం. ఇప్పుడు కనుక తెలుగుదేశం ఇట్లాంటి ఒత్తిడి చేసి కేసులు పెట్టి దొంగ కేసులు వీటిట్లో వేధించలేదనుకోండి, వాడు ఆడ పార్టీలోనే ఉంటాడు, వైసీపీలోనే. వీళ్ళు వేధిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎవడో ఒకరిని పట్టుకుని అవసరమైతే డబ్బులు పోస్తారా లేకపోతే ఇంకోటి పోస్తారా రావడం, లేదంటే వీళ్ళే గుంజుకొస్తున్నారు వాళ్ళని. ఇప్పుడు మున్సిపాలిటీలో కౌన్సిలర్లని కార్పొరేషన్లని వీళ్ళని ఎవరు పట్టుకొచ్చారు? వాళ్ళు కోర్టులుగా జగన్ పంపిస్తే వచ్చారా, వీళ్ళు గుంజుకుంటే వచ్చారా? ఆ పదవుల కోసం వీళ్ళే గుంజుకున్నారు. తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు రాగానే ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ ఏదైనా జరిగితే కోర్టు అంటే ఎట్లాగా? నీ పార్టీలోకి తీసుకున్నాక ఆ లెక్కనైతే నీ పార్టీ వాళ్ళు వైసీపీలోకి పోలేదా? వాళ్ళందరూ కోర్టులు అవుతారా? ఇంకోటి ఆ లెక్కనైతే తెలుగుదేశం వాళ్ళు ఎన్ని పార్టీలోకి పోలేదు. ఇప్పుడు ఆ లెక్కన తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి 300 మంది దాంట్లో వాళ్ళే కదా, తెలుగుదేశం వాళ్ళే కదా. కాంగ్రెస్ వాళ్ళు నీ పార్టీలోకి రాలేదా? వైసీపీలోకి నీ పార్టీలోకి రాలేదా? వీళ్ళు తీసుకొని పదవులు కూడా ఇచ్చారు కదా సార్. ఇప్పుడు పార్థసారథి గారు ఎక్కడి నుంచి మరి అదే కదా, ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదా? అంటే ఏమి లేదు. బేసిక్గా ఏంటంటే ఇట్లాగా కార్యకర్తలనే అసంతృప్తి వచ్చింది. మనమేం వద్దొద్దని చెప్పాము, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంటే ఆయన ఎప్పుడు కూడా ఏది జరగదో అది మాట్లాడుతుంటారు. అది గంభీరమైన